కత్తెర గుర్తు కోటే సర్పంచ్కి ఓకేనా? గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా మనం జైభీం కాలనీకి రావడం జరిగింది. ముఖ్యంగా గత పాలకులు 5 ఏళ్ళు ఈ యొక్క జైభీం కాలనీని కూడా పట్టించుకోలేదు. ఇక్కడ ఇండ్లు కూడా అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే పచ్చిగా చెప్పాలంటే వాడు కాంగ్రెస్ కార్యకర్త అయితే మాత్రమే వాళ్ళు ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఒకటి బాధాకరమైనటువంటి విషయం. ఊర్లో దాదాపు గతంలో మరి 35-40 బోర్లు ఉండే, ఆ బోర్ల మోటార్లు ఉండే, ఆ మోటార్లన్నీ కూడా వాళ్ళు వీక్కపోయిన సందర్భాలు అన్నీ ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, ఇక మీకు మోటార్లు ఎందుకని చెప్పేసి ఆ మోటార్లు తీసుకొని పోయి మరి ఎక్కడ వేసిర్రు, మరి ఏమనంటే దొంగతనం అయిపోయినాయని చెప్తున్నారు గతంలో. కాకపోతే మనం ఒక్కటి గమనించాలి, ఈరోజు డబ్బులున్న నాయకులదే రాజరికం ఉండకూడదు. ఒక పేదోడు కూడా రాజ్యం చేయాలనే ఆకాంక్ష ఉండాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఎస్సీలకు వచ్చింది. ఎస్సీ వర్గంలో మరి అందరూ కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, డబ్బులు లేనోళ్ళు ఉంటారు. అంటే రాజ్యాధికారం ప్రతి ఒక్కరి యొక్క హక్కు. ఈరోజు మేము డబ్బులు వంచి బీర్లు, విస్కీ ఇవన్నీ వంచి మేము ఈ 3 రోజులు వాళ్ళకి పండగ వాతావరణం చూపించి ప్రలోభ పెట్టి బోర్లు అడగొద్దు, ఇండ్లు అడగొద్దు, ఏం అడగకుండా మీరు ఈ డబ్బులు తీసుకోవాలి, క్వార్టర్లు తీసుకోవాలి, బీర్లు తీసుకోవాలి, మాకు ఓట్లు వేయాలి. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. ఇక వాళ్ళు పొద్దుగాలు వచ్చి ఒక మనిషి చెప్పిపోతాడు, బస్తీలా వస్తున్నారు, తలా 500 ఇస్తారు మీకు, మీరు అనే వరకు ఈ డబ్బుల ఆశకు మనం ఏం చేస్తున్నాం, అరే నా బోర్ మోటర్ ఏది రాని వాళ్ళు అడుగుతలేరు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ముఖ్యంగా మా జైభీం కాలనీ యువతకు మేము పాదాభివందనాలు చేసినాం. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా అందరూ కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా 40-50 మంది ఈ యొక్క ఎన్నికలను ఒక పేద వర్గంతో, ఒక దళిత వ్యక్తి, మరి ఒక ధనికుడైనటువంటి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, దీన్ని కూడా గ్రామ పంచాయతీని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే చూస్తున్నారు వాళ్ళు. ఏమైతుందిరా, మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టచ్చు, రేపు పొద్దున్న సంపాదిస్తే ఇంకో కోటి, ఒక 10 ఎకరం అమ్మితే కోటి పోతుంది, పోయేదేమున్నది అనే ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతోని మరి వీళ్ళు ఢీకొంటున్నటువంటి సందర్భం ఇది. అంటే ఈ సామాజిక వర్గంలో అందరూ ధనవంతులు ఉండరు, దాదాపుగా అందరు కష్టం చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు. ముఖ్యంగా నేను మీకు ఒకటి చెప్తున్నా, ఎదురుగా నాకు ఒక గుడిసె కనిపిస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు గోడలు కట్టుకోరు, వాళ్ళ మామనో ఎవరో చనిపోతే వాళ్ళకి ఆ ఇల్లు ఇవ్వడం జరగలేదు. కాకపోతే ఆ ఇంట్లో 7 మంది సహజీవనం చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. 7 మంది ఉన్నారు ఆ ఇంట్లో. ఒక తల్లి, 3 బిడ్డలు ఉంటారు, ఒక కొడుకు కూడా పెళ్లి అయింది, కానీ అదే గుడిసెలు అందరు సహజీవనం చేస్తున్నారు. ఇది ఎంత మనకు సిగ్గుచేటైనటువంటి ప్రభుత్వం అనేది మనం గమనించాలి. ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమందరం బీఆర్ఎస్, మేము ఘంటాపథంగా చెప్తాం, మేమందరం బీఆర్ఎస్, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పని ముందుకు పోయినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మన తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ను ఈరోజు 2000 దాకా తీసుకొచ్చిన ఘనత కేవలం 10 పెంచిన మనిషి కేసీఆర్ మాత్రమే. రేవంత్ రెడ్డి చెప్పిండు 4000 ఇస్తే తీసుకోండి, డిసెంబర్ అయిన తర్వాత అన్నాడు. డిసెంబర్ నుంచి 2వ డిసెంబర్ ఇది 24 నెలలు అవుతున్నాయి. అంటే ప్రతి పెన్షన్దారుకు 50,000 రూపాయలు బాకీ ఉన్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటే చెప్పిండు కార్యకర్తలకు, మొన్న మీటింగ్ పెట్టిర్రు, వాళ్ళ కార్యకర్తల మీటింగ్ పెట్టి, ఏం చేయదురా, నా లెక్క బుడాయిల మాటలు చెప్పాలి, నా లెక్క 4,000 5,000 పెన్షన్లు ఇస్తామని చెప్పండి, మళ్ళీ పైసలు వంచండి, మొత్తం తింపియాలి, తాగిపియాలి, పైసలు ఇవ్వాలి, కొనుక్కొని వెళ్ళండి, తర్వాత మనదేరా రాజ్యం. ఇప్పుడు నన్ను ఎవడేం బీక్తున్నాడు రా అని లెక్కలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎవడమేం బీకేది లేదు. 5 నిమిషాల ఓటు 5 ఏళ్ళు అమ్ముకోకుండా 5 ఏళ్ళు అందరూ కూడా దయచేసి ఒక పేదోనికి, ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఒక పేదోనికి, మళ్ళీ ఇంకోటి అందులోనే మనకు చురుకు కూడా పనిచేసినటువంటి వ్యక్తికి అన్యాయం చేసి మళ్ళీ డబ్బాసి చూపించే ఆ మనిషిని సర్పంచ్ పదవి నుంచి తొలగించడం జరిగింది.
ఒకసారి ఎంపీటీసీ చేసినావు, ఇదే మనిషి నీకు కష్టపడ్డాడు, అయినా కూడా నువ్వేం చేసినావు, మళ్ళా డబ్బులు ఇచ్చినావు, వాళ్ళని వీళ్ళని ప్రలోభ పెట్టి అధికారులను అందరినీ కూడా ఎవరిని అధిష్టానాన్ని ప్రలోభ పెట్టి ఆ డబ్బులు ఇచ్చేపించి మళ్ళీ మా సామాజిక వర్గం అంటే ఒక వర్గం దిక్కెళ్ళి మేమందరం పోరాటం చేసినటువంటి సందర్భం ఉన్నది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ రోజు పోయి మావోనికి ఇస్తారు కాబట్టి మనం ఇచ్చేస్తున్నామని చెప్తే వాళ్ళు ఇవ్వకుండా అదే డబ్బుల గురించి ఇచ్చేసారు కాబట్టి. కాకపోతే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాధికారం ప్రతి ఒక్కరి హక్కు, డబ్బులతోనే ప్రపంచం కాదు, దీన్ని డబ్బులతో ఇచ్చేయాల్సిన అవసరం లేదు, దీన్ని పబ్లిక్లో తీసుకొని పోతున్నాం. మేము మా వ్యక్తిని గెలిపించుకోనికే మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు కత్తెర గుర్తు ఓటేసి అందరినీ గెలిపించాలని చెప్పేసి మీ అందరి సమ్మానంగా కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మరి ఈ షాబాద్ జైభీం కాలనీలో ఈరోజు సమావేశం కావడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ మరి ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇందాక సోదరుడు రాజేంద్ర గౌడ్ గారు చెప్పినట్టు దళితవాడ అంటే వెనుకబడి ఉంది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఏడేసిన గొంగడ అన్నే అన్నట్టు ఉంది. మరి ఈరోజు మా పార్టీ తరఫున సుక్కంపేట రామచంద్రయ్య గారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించడం జరుగుతుంది. అతను విద్యావంతుడు, సౌమ్యుడు, మంచి వ్యక్తి కనుక యువత ఆలోచించి మనకున్న ఆయుధం ఓటు, ఈ ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోకుండా మంచి వ్యక్తికేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రజలకు, పెద్దలకు, జైభీం కాలనీ వాసులకు షాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీలో ఉన్నా నేను. పెద్దలు వెంకటన్న గారు, రాజన్న గారు, అదే జైభీం కాలనీ యువత మొత్తం నన్ను ఆశీర్వదించాలని, ఇంతకుముందు ఏం పనులు జరిగినాయి అనేది నాకు చూస్తున్నాం. ఇక్కడ నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి పనిని దగ్గరుండి చేపిస్తానని ఈ షాబాద్ గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు నా సాయశక్తుల ప్రయత్నం చేసి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి పని చేసి చూపిస్తా. ఇది నాకు ఆదర్శంగా తీసుకుంటా. పెద్దలందరూ నన్ను గౌరవించి మిమ్మల్ని ధన్యవాదం వేడుకుంటున్నా. అందరూ మంచిగా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నా. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి పని ఏదైనా సరే, లైట్లు కానీ, మోరీలు కానీ, ఇంకా వేరే పని, పరిధిలో ఉన్న పనులు అన్నీ అందుబాటులో ఉండి వెళ్ళవేళలా ప్రజలు ఎంబడి ఉండి చేస్తానని మీ అందరి ముఖంగా నేను సభకు విన్నవించుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ, మా వార్డు మెంబర్లను కత్తెర గుర్తు ఓటుకేసి ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. ఎస్సీ సామాజిక వర్గానికి 20 ఏళ్ల తర్వాత సర్పంచ్ రిజర్వ్ కావడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రామచంద్రను నిలబడడం జరిగింది. కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నటువంటి ఈ జైభీం కాలనీ లోపల ఇంతకుముందు పాలకులు చాలామంది, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా నిజమైన వాళ్ళకు, బీద వాళ్ళకు రావలేదు. అన్యాయం జరిగింది. సరి అయినటువంటి వాళ్ళు లోటుపాట్లు జరిగినాయి. సరి అయినటువంటి గుర్తించలేక పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, నీటి వ్యవస్థ కానీ, బోర్లు కానీ ఇక్కడ ఏం కూడా వేయడం లేదు. జైభీం కాలనీ లోపల ఎక్కడ అంటే వెనుకబడిన తరగతి కాబట్టి వెనుకబడ్డట్టుగానే మమ్మల్ని చూస్తున్నారు. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మా ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యేనే ఉన్నారు, కానీ మేము గెలిపించుకున్నా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకోవాలి. సింహాసనం మీద, షాబాద్ సింహాసనం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున రామచంద్రను కూర్చోబెట్టి మా గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి పథకాలను అన్నింటినీ మేము అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము. మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నది ఏమనగా ఏంటంటే ఎటువంటి డబ్బుకు కానీ, మందుకు కానీ, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నిజమైన వ్యక్తి, ఎల్లవేళలా మనకు తోడుగా వచ్చి మన అవసరాన్ని వెంటనే తీర్చేటటువంటి వ్యక్తి, గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే తోడ్పాటు చేస్తారో వాళ్ళను నిజమైన వ్యక్తిని ఎన్నుకొని ముందుకు వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. రావడం జరిగింది. మన ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కనుక మనము రామచందర్ని కత్తెర గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని ఇక్కడ వచ్చిన మహిళలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ కోరడం జరుగుతుంది. అందరికీ జైభీం. మరి షాబాద్ గ్రామ పంచాయతీ, మేము జైభీం కాలనీ. నా పేరు సతీష్ కుమార్. ఇప్పుడు స్థానిక సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కావున నా అభిప్రాయం తెలియజేయడం అనుకుంటున్నాను. గతంలో ఉన్న పాలకులు వారి పరిపాలన మా ప్రజలకు కానీ, మా ఊరి ప్రజలకు కానీ, మా కాలనీ వాసులకు కానీ ఏ విధంగా కూడా నచ్చలేదు. ఎందుకంటే షాబాద్ గ్రామ పంచాయతీ అనేది మండల్ హెడ్ క్వార్టర్స్. ఇది హెడ్ క్వార్టర్స్గా చూసుకుంటే
మెయిన్ రోడ్ పైన స్ట్రీట్ లైట్స్ అనేవి ఎక్కడా లేవు. ఇంకోటి మెయిన్ రోడ్ పైన వాళ్ళు రోడ్లు వేశారు కానీ చిన్న చిన్న బస్తీలలో గల్లీలలో సామాన్యులకు ఎటువంటి పనులు కూడా వాళ్ళు చేయడం జరగలేదు. దాంతోపాటు ఈ ప్రజలందరూ అనుకునేది ఏంటంటే కొంతమంది అర్హులకు ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ ఇందిరమ్మ ఇండ్లు అనేవి ఏమైతే జరిగినాయో వాళ్లకు అందుబాటులో ఉన్న వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి చొక్కంపేట రామచంద్రయ్య అనే అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నిల్చుంటుంది. కావున అతని పైన వ్యక్తిగతంగా షాబాద్ ప్రజలందరికీ మంచి అభిప్రాయం ఉంది. సౌమ్యుడు, నిజాయితీపరుడు, ఎల్లవేళలా ఊరిలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. కాబట్టి మా యువత, జైభీం కాలనీ యువత మొత్తం సుమారు ఒక 200 మంది మరియు షాబాద్ గ్రామ వాస్తవ్యులు చాలామంది ఏమంటున్నారంటే చొక్కంపేట రామచంద్రయ్యకు భారీ మెజారిటీ తోటి కత్తెర గుర్తు వచ్చింది. తనకి భారీ మెజారిటీ తోటి కత్తెర గుర్తు గెలిపించాలనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు అతనికి పోటీగా ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ చేసిండు, అతనికి ఒక అవకాశం ఉంది. ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఒకసారి అతనికి అవకాశం వచ్చింది కాబట్టి ఒకసారి మన కొత్త అభ్యర్థి అయిన చొక్కంపేట రామచంద్రయ్య గారిని కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నా మిత్రులు, ఊళ్ళో ఉన్న ప్రజలందరూ, ముసలి వాళ్ళ నుంచి పెద్దల వాళ్ళ నుంచి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కొత్త మనిషికి మనం మంచి అవకాశం ఇచ్చి మన షాబాద్ను ఎల్లవేళ అందుబాటులో ఉంటాడు కాబట్టి అతన్ని గెలిపించుకొని మన పనులన్నీ చేయించుకోవాలి. మన యువత మొత్తం చదువుకున్నాము. డబ్బుకు, మందుకు ప్రలోభం కాకుండా మనము స్వేచ్ఛగా స్వచ్ఛందంగా అతన్ని ఎన్నుకొని భారీ మెజార్టీతోటి గెలిపించుకొని ఆ విజయం చొక్కంపేట రామచంద్రయ్యదే కాదు మన షాబాద్ ప్రజలందరిది అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.